బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఉబై బిన్ కాబ్ రజియల్లాహు తాలా అన్హుతో ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ఓ కాబ్, నీవు నీ మొత్తం దువాలో నాపై దరూదు పఠిస్తూ ఉన్నా కూడా నీ ప్రపంచ పరలోక దుఃఖాలు బాధలన్నీ తొలగిపోతాయి. దీని అర్థం, మనం ఎంత ఎక్కువగా దరూదు చదివితే మన దువాలు అంత ఎక్కువగా స్వీకరించబడతాయి. అంటే మనం దువాలో అడగవలసిన అవసరమే ఉండదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూదు చదివిన కారణంగా మన దువాలన్నీ అడగకుండానే అల్లాహ్ తీరుస్తాడు. మనకు ఏమి కావాలో మనకంటే ఎక్కువ తెలిసినవాడు అల్లాహే కదా. రండి ఇప్పుడు దరూద్ నేర్చుకుందాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. ఇక ఈ దువా మీ నిత్య జీవితంలో ఒక భాగమైపోవాలి. ఆ దువా ఏమిటంటే, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకినా అజాబన్నార్. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకినా అజాబన్నార్. ఓ అల్లాహ్, మాకు ప్రపంచంలోనూ మంచిని ప్రసాదించు, పరలోకంలో కూడా మాకు మంచిని ప్రసాదించు, ఇంకా మమ్మల్ని నరకపు అగ్నిశిక్ష నుంచి కాపాడు. సజ్దాలో ఈ దువా అతి ఎక్కువ సార్లు చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎల్లప్పుడూ ఈ దువాను పఠిస్తూ ఉండేవారని హజరత్ అనస్ రజియల్లాహు తాలా అన్హు వారు తెలియజేశారు. ఈ దువాలో హసనతన్ ఫిద్ దునియా అంటే వ్యాపారం, ఉద్యోగం, విద్యార్థులైతే వారి పరీక్షలు, ఆరోగ్యం, అనారోగ్యం నుంచి రక్షణ, వివాహం, సంతానం, శాంతి భద్రతలు మొదలగు వాటిలో మేలు కలుగుతుంది. అంటే ప్రపంచ కోరికలన్నీ తీరిపోతాయి అని. హసనతన్ ఫిల్ ఆఖిరహ్ అంటే పరలోక జీవితం హాయిగా ప్రశాంతంగా మొదలవుతుంది. సమాధిలో దూతలకు సరైన సమాధానమిచ్చే సద్బుద్ధి మనకు కలుగుతుంది. దైవదూతల నుంచి ఘనస్వాగతాలు, శుభవార్తలు లభిస్తాయి. లెక్కల విచారణ తేలికగా జరుగుతుంది. లెక్కల పత్రం కుడి చేతికి లభిస్తుంది. సిరాత్ వంతెనను అవలీలగా దాటగలుగుతాము. స్వర్గంలోకి ప్రవేశిస్తాము. అల్లాహను దర్శించుకుంటాము. అంటే పరలోకంలో మనకు కావలసినవన్నీ లభిస్తాయి ఈ దువా చదవటం వల్ల. ఈ దువా యొక్క మహిమ ఏమిటంటే, ఇది చాలా సమీకృతమైనది. అంటే ప్రపంచంలోని అన్ని రకాల మంచిని, పరలోకంలోని అన్ని రకాల మేళ్లను ఈ దువా తమలో ఇమడ్చుకొని ఉంది. కనుక ఈ దువా చదువుతున్నప్పుడు మీ మనసులో సముచితమైనది ఏమి ఉంటే అది నెరవేరుతుంది.